Welcome to my channel. BSc degree second sem linear differential equations in first order but not first degree చూడండి మా మీకు లాస్ట్ క్లాస్లో ఏం చెప్పాను, సాల్వబుల్ ఫర్ పి అనే కాన్సెప్ట్ మీకు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. పి అంటే డివై బై డిఎక్స్ తీసుకోండి, అంటే ఇంటిగ్రేషన్ చేయండి, దాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ మార్చండి అని, తర్వాత ఇంటిగ్రేషన్ చేసి లాస్ట్లో జనరల్ సొల్యూషన్ రాయమని మీకు సాల్వబుల్ ఫర్ పి కాన్సెప్ట్ అయితే మీకు చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈరోజు కాన్సెప్టు సాల్వబుల్ ఫర్ వై ఎలా చేయాలి. ప్రాబ్లం చేసే ముందు మీకు కాన్సెప్ట్ అయితే చెప్తాను. సాల్వబుల్ ఫర్ వై అంటే మీరు వైని మీరు ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి, ఎక్స్ని డిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి. అది ఇంకేమీ లేదు చాప్టర్. అంటే డివై బై డిఎక్స్ని మీరు పి తీసుకోండి మా. మీరు ఎప్పుడైతే వైని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటారో ఎక్స్ అనేది డిపెండెంట్ వేరియబుల్గా అయింది. వై ఇండిపెండెంట్ ఎందుకన్నానంటే డి బై డిఎక్స్ ఆఫ్ వై అంటే అది ఇండిపెండెంట్ వేరియబుల్. ఎప్పుడైనా ప్రాబ్లంలో డి బై డిఎక్స్ ఆఫ్ వై, డి బై డిఎక్స్ ఆఫ్ యు, డి బై డిఎక్స్ ఆఫ్ టి, వీటిని ఏమంటారు? ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. చూడండి, డిపెండెంట్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమైంది? 1. అలా మీకు డెరివేటివ్ అయితే దాన్ని ఏమంటారు? డిపెండెంట్ వేరియబుల్ అని అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంది? సాల్వబుల్ ఫర్ వై అన్నాడు. అది ప్రాబ్లంలో సాల్వబుల్ ఫర్ వై అన్నప్పుడు వైని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోండి, ఎక్స్ని డిపెండెంట్ వేరియబుల్గా తీసుకోండి. సార్ ప్రాబ్లంలో ఏముంది? వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 అయితే ఉంది. వైని ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకున్నప్పుడు ఎక్స్ డిపెండెంట్ వేరియబుల్ తీసుకున్నారు, బాగానే ఉంది. పి ఏమవుతుంది? పి కూడా 100% పి కూడా ఇండిపెండెంట్ వేరియబుల్ అవుద్ది. ఎందుకు? డి బై డిఎక్స్ ఆఫ్ పి ఏమవుద్ది మా? డిపి బై డిఎక్స్ అవుద్ది. అది అర్థమవుతుందమ్మా చెప్పేది. నేను చెప్పాను, యు కానీ వి కానీ పి కానీ టీ కానీ ఇటువంటి టర్మ్స్ కొన్ని కేసుల్లో మాత్రమే మీరు ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి, అన్ని కేసుల్లో కాదు. ఈ సాల్వబుల్ ఫర్ వై కాన్సెప్ట్లో వైని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి, ఎక్స్ని డిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి. మాట గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే వైని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటారో మీకు డివై బై డిఎక్స్ అనే ఫామ్ అవుద్ది. డివై బై డిఎక్స్ని పి తీసుకోండి. ఏం తీసుకుంటారు? పి. మీరు సాల్వ్ చేయండి మా. సాల్వ్ చేసినప్పుడు మీకు 2 ఈక్వేషన్లు అయితే ఫామ్ అవుతాయి. ఒకటి సింగులర్ సొల్యూషన్, 2 సింగులర్ సొల్యూషన్. అంటే ప్రాబ్లంలో డిపి బై డిఎక్స్లు కనపడినట్టుమా, అదే మీకు ప్రాబ్లంలో సింగులర్ సొల్యూషన్ కాకుండా జనరల్ సొల్యూషన్. అంటే ప్రాబ్లంలో డిపి బై డిఎక్స్లు కనపడతాయి. డిపి బై డిఎక్స్లు ఉంటేనే మనం దాన్ని వేరియబుల్ సపరబుల్ మెథడ్ చేయొచ్చు. వేరియబుల్ సపరబుల్ అయితేనే దాన్ని ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ అయితేనే మనం జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మా కాన్సెప్ట్. ఒకసారి ఇదే కాన్సెప్ట్తో నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తాను. సాల్వబుల్ ఫర్ వై కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ నేను ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను. ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? వై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4. ఏం చెప్పాను? ఎత్తడమే ఏమి ఎత్తాను? వైని ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోండి అని చెప్పాను. అంటే వై ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ఎక్స్ పవర్ 4
ప్లస్ పిఎక్స్ ఇటు సైడ్కి వస్తే మైనస్ పిఎక్స్. ఇప్పుడు చేయండి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎప్పుడైతే మీరు డిఫరెన్షియేషన్ చేస్తారో dy by dx ఆఫ్ y, చూడమ్మా, dy by dx ఆఫ్ y ఏమవుద్ది, dy by dx అయింది ఇండిపెండెంట్ వేరియబుల్. dy by dx ఆఫ్ p స్క్వేర్ x పవర్ 4. pని ఇండిపెండెంట్ వేరియబుల్, x డిపెండెంట్ వేరియబుల్. ఏ ఫార్ములా లెక్క ఉందిమా, ఇది యువి ఫార్ములా లెక్క ఉంది. dy by dx ఆఫ్ యువి ఏంది ఫార్ములా, u ఇంటూ dy by dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ dy by dx ఆఫ్ u. లేదా షార్ట్కట్లో చెప్తా ఉంటారు ఫార్ములా సార్ వాళ్ళు, uv డాష్ ఇజ్ ఈక్వల్ టు uv డాష్ ప్లస్ u డాష్ v అని చెప్పచ్చు. డాష్లు అంటే ఏంటివి, డెరివేటివ్స్. అది చూడండి, u అంటే ఎంత, p స్క్వేర్. దీన్ని u తీసుకోండి, దీన్ని v తీసుకోండి మా. dy by dx ఆఫ్ v అంటే dy by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లెక్క ఉంది. ఏంటి ఫార్ములా, dy by dx ఆఫ్ x పవర్ n, డెరివేటివ్స్ రావాలి ఫార్ములాస్. dy by dx ఆఫ్ x పవర్ n ఏంది మా ఫార్ములా, n ఇంటూ x పవర్ n మైనస్ 1. x పవర్ 4 అంటే n ప్లేస్లో 4x పవర్ 4 మైనస్ 1 ఏమవుద్ది, 4x క్యూబ్. అది ప్లస్ v అంటే x పవర్ 4. dy by dx ఆఫ్ v అంటే u అంటే p స్క్వేర్ చేస్తే ఏమైందిమా, 2p. ఇప్పుడే చెప్పాను p డిపెండెంట్ వేరియబుల్ అయిందని, అంటే ఏం చేయాలి, dp బై dx మైనస్ దీన్ని కూడా యువి ఫార్ములా అప్లై చేయండి. u ఎంత, p, dy by dx ఆఫ్ u ఎంత, 1 ప్లస్ v అంటే x, dy by dx ఆఫ్ p అంటే అది dp బై dx అయితే అయింది. ఓకేనా. dy by dx is equal to 4p square x cube plus 2p x power 4 into dp by dx మైనస్తో మల్టిప్లై చేయండి మా, మైనస్ p మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ x ఇంటూ dp బై dx. ఇప్పుడే చెప్పాను ఏమని, dy బై dxని p తీసుకోండి అని చెప్పాను. dy బై dxని మీరు p తీసుకోండి. p ఈజ్ ఈక్వల్ టు పుట్ dy బై dx ఈజ్ ఈక్వల్ టు p. 4p స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 2p x పవర్ 4 ఇంటూ dp బై dx మైనస్ p మైనస్ x ఇంటూ dp బై dx. ప్లస్ p అటు సైడ్కి పోతే ఏమైంది మా, అది మైనస్ p అయితే అయింది. చూడండి ఒకసారి మీరు జాగ్రత్తగా, 4p స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 2p x పవర్ 4 ఇంటూ dp బై dx మైనస్ p మైనస్ x ఇంటూ dp బై dx ప్లస్ p ఇటు సైడ్కి వస్తే అది మైనస్ p అయితే అయింది. మైనస్ p ఎంత, మైనస్ 2p. అది 4p స్క్వేర్ x క్యూబ్ ప్లస్ 2p x పవర్ 4 ఇంటూ dp బై dx మైనస్ x ఇంటూ dp బై dx మైనస్ p మైనస్ 2p ఈజ్ ఈక్వల్ టు 0.
చూడండి డిపి బై డిఎక్స్లు కామన్ తీసుకోండి మా, అంటే 4p² ఎక్స్ క్యూబ్ మైనస్ 2p ప్లస్ డిపి బై డిఎక్స్ కామన్ తీసుకోండి 2px⁴ మైనస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2p అయితే కామన్ తీసుకోండి 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ కామన్ తీసుకోండి ఇక్కడ 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 కామన్ తీసుకోండి సార్, ఓకేనా. 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 అయితే కామన్ తీసుకోండి మా, 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 కామన్ తీసుకోండి 2p ప్లస్ ఈ రెండు కామన్ తీసేసాను మా ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మీకు ఎన్ని ఈక్వేషన్లు వచ్చాయి? 2 ఈక్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు మీరు సింగులర్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ వచ్చేది మీరు చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఈక్వేషన్ రాసుకోండి, ఈ ఈక్వేషన్ రాసుకోండి, 2 ఈక్వేషన్లు చేస్తాం. చూడండి 2p ఎక్స్ క్యూబ్ అంటే ప్రాబ్లంలో 2p ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సెకండ్ ఈక్వేషన్ 2p ప్లస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ప్రాబ్లంలో 2p ప్లస్ ఎక్స్ ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి మీరు p కనుక్కోండి. 2p ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/2p. చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హోల్ పవర్ 1/3 అప్లై చేయండి మా. చూడండి ఏమవుద్ది, p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మీకు కావాల్సింది ఏంది మా, p కావాలి. p కావాలన్నప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 1/2x³ మనకు కనుక్కోవాల్సింది pనే కదా. p ఎంత వచ్చేసింది ఇక్కడ, 1/2x³ అయితే వచ్చింది. మీరు ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఏం ఈక్వేషన్ మా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. y ప్లస్ గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p² ఇంటూ x⁴. y ప్లస్ p ఎంత, 1/2x³ ఇంటూ x. p ఎంత, 1/2x³ హోల్ స్క్వేర్ ఇంటూ x⁴. ఒక x క్యాన్సిల్, ఏం మిగిలింది, y ప్లస్ 1/2x² ఈజ్ ఈక్వల్ టు 1/4, 2² అంటే 4, x³ హోల్ స్క్వేర్ అంటే a⁴m హోల్ పవర్ n x⁴6 ఇంటూ x⁴. x² ఉంటుంది మా ఇంకా. y ప్లస్ 1/2x² ఈజ్ ఈక్వల్ టు 1/4, x⁴ పోతే x² అయితే మిగిలింది. చూడండి y ఈజ్ ఈక్వల్ టు 1/4x² మైనస్ ప్లస్ ఇటు సైడ్కి పోతే -2x². ఎల్సిఎం 4x² కట్టుకోండి మా, 4x², 1 -
2x2 చూడండి మా 4x2 క్యాన్సిల్ పోతే 1 2x2 నేను ఉంటాయి ఇక్కడ 2 ఉంటుంది ఇక్కడ అంటే -1/4x2 అంటే y అయితే వచ్చింది. ఇది ఏం సొల్యూషన్ ఇది? విచ్ డస్ నాట్ కంటైన్ సి అంటే సింగులర్ సొల్యూషన్ అయితే వచ్చింది. విచ్ ఈజ్ అబ్టైన్డ్ సింగులర్ సొల్యూషన్ అని రాయండి. సింగులర్ సొల్యూషన్ అంటే మీకు వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై కాదమ్మా. సింగులర్ సొల్యూషన్స్లో మీరు సమ్ కాన్స్టెంట్ సి ఉంటే దాన్ని మీరు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. నేను చాలా ప్రాబ్లమ్స్ చేశాను. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై కాన్సెప్ట్లో చేశాను. అదేవిధంగా ఈ ఈక్వేషన్ చేశాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని చేయండి. 2p + x ఇంటూ ఇది మనం చెప్పేయచ్చు ఏమని, ఇది సింగులర్ సొల్యూషన్ కాదని. 2p + x ఇంటూ dp/dx ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 2p ఈజ్ ఈక్వల్ టు -x ఇంటూ dp/dx. ప్రాబ్లంలో 2/x అంటే ఏం చేస్తున్నాను? వేరియబుల్ సపరబుల్ మెథడ్. ఎక్స్లన్నీ ఒక పక్క రాస్తున్నానమ్మా. డిఎక్స్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. -1/p ఇంటూ డిపి. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/p ఇంటూ డిపి. ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1/p ఫార్ములా log p అది. మీరు 2 log x ప్లస్ log c ని రాసుకోవచ్చు, మీ ఇష్టం కదా. కాన్స్టెంట్ ఉంది కాబట్టి మీరు 2 log x ప్లస్ log c ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే log p ప్లస్ log c మైనస్ కామన్ తీస్తే log pc అవుద్ది. అట్లయినా ఒకటే. ఓకేనా? రాస్తాను. 2 log x ప్లస్ log c ఈజ్ ఈక్వల్ టు -log p. స్టెప్ కొట్టేయండి. సమ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఇటు సైడ్ రాసుకోవచ్చు, ఇటు సైడ్ రాసుకోవచ్చు. ఇటు సైడ్ రాస్తే ప్లస్ log c, మైనస్ కామన్ తీస్తే log pc. ఎట్లయినా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. చూడండి m log a ఫార్ములా log a పవర్ m log x² ప్లస్ log c ఈజ్ ఈక్వల్ టు -log p. ఇది కూడా log m log a పవర్ m log a ప్లస్ log p ఫార్ములా log ab log x² c ఈజ్ ఈక్వల్ టు log p ఇన్వర్స్. అంటే log క్యాన్సిల్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు x² ఈజ్ ఈక్వల్ టు p ఇన్వర్స్. అంటే p అంటే ఎంత? x² c ఈజ్ ఈక్వల్ టు 1/p. p కావాలంటే ఎంతమా? 1/cx². చూడండి ఇప్పుడు p వాల్యూని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాల్యూ అనేది కాన్స్టెంట్ ఎప్పుడు ఎక్స్లో ఉండకూడదుమా. కాబట్టి pని జాగ్రత్తగా ఒక స్టెప్ రాయండి. 1/cx² కాన్స్టెంట్లో x ఉండకూడదు. p అంటే pని మీరు 1/cx² కాన్స్టెంట్లో x ఉండకూడదు. 1/p రాస్తే ఇది కూడా సేమే. అంటే దీన్ని
1/c ఇంటూ 1/x² ఈజ్ ఈక్వల్ టు 1/1/p అంటే p. 1/cని సమ్ కాన్స్టెంట్ రాసుకోవచ్చు c. కాన్స్టెంట్ అంటే ఏంది మా స్మాలెస్ట్ నెంబరే కదా, c అంటే c/x². p ఎంత వచ్చింది c ఇంటూ 1/x². 1/c అంటే c రాస్తాం, ఎందుకు కాన్స్టెంట్ అంటే అది స్మాలెస్ట్ నెంబర్. అది చూడండి, ఇప్పుడు మీరు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఏం తీసుకున్నారు ప్రాబ్లంలో, y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p² x² 4. చూడండి, p ప్లస్లో p ఎంత వచ్చింది నాకు, c/x² వచ్చింది. ఇంతకుముందు కనుక్కున్నాను నేను c/x² అని. ఇక్కడ చూడండి, c/x². ఓకేనా, నీట్గా అయితే సబ్స్టిట్యూట్ అయితే చేయండి. y ప్లస్ p ఎంత, c/x² ఇంటూ x. p ఎంత, c/x² హోల్ స్క్వేర్ ఇంటూ x⁴. x క్యాన్సిల్. y ప్లస్ c/x x⁴ x² అంటే x² అయితే మిగిలింది. x⁴ క్యాన్సిల్ పోతే ఒక x² అయితే మిగులుతుందమ్మా. ఇక్కడ చూడండి, c² ఇక్కడ ఒక స్టెప్ రాయాలమ్మా, c²/x⁴ అయింది. ఇక్కడ ఏం మిగలదు, ఎందుకు x⁴ ఇంటూ x⁴. c² x² హోల్ స్క్వేర్ ఏమవుద్ది, x⁴ అవుద్ది మా. x⁴ క్యాన్సిల్. y ప్లస్ c/x ఈజ్ ఈక్వల్ టు c². ఇది మీకు ఆన్సర్గా జనరల్ సొల్యూషన్. జనరల్ సొల్యూషన్ అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది వేరియబుల్ సపరబుల్ మెథడ్ సెట్ కావాలి. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అయింది అంటే ఇంటిగ్రేషన్ రావాలి. ఇంటిగ్రేషన్ వచ్చింది అంటే అది కాన్స్టెంట్లు అయితే రావాలి. అలా మీకు కాన్స్టెంట్లు ఎప్పుడైతే ఫామ్ అవుతాయో అప్పుడు మీకు ప్రాబ్లంలో అది జనరల్ సొల్యూషన్కి మీరు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. సింగులర్ సొల్యూషన్ అంటే ప్రాబ్లంలో మీకు సింగులర్ సొల్యూషన్ అని ప్రాబ్లంలో మీకు కనపడితే మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్, dp/dx కనపడవు అంటే డెరివేటివ్ టర్మ్స్ కనపడవు. y ప్లస్ cx², y ప్లస్ px² అనే టైప్లో కనపడతాయి ప్రాబ్లమ్స్. మీరు డైరెక్ట్గా విచ్ ఈజ్ అప్టైన్డ్ సమ్ కాన్స్టెంట్ c విచ్ ఈజ్ అప్టైన్డ్, మీరు ఇక్కడ ఏం రాయాలి మాట, విచ్ డస్ నాట్ కంటైన్ c విచ్ ఈజ్ నాట్ అప్టైన్డ్ జనరల్ సొల్యూషన్ విచ్ ఈజ్ అండ్ సింగులర్ సొల్యూషన్ అని రాస్తే సరిపోతుంది. అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఒకసారి నేను మీకు జాగ్రత్తగా ఇప్పుడు మీకు ప్రాబ్లంలో ఏం చేశాను, ప్రాబ్లంలో సాల్యుబుల్ ఫర్ y అని చెప్పేసి మీకు y ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు p² x⁴ ప్రాబ్లం చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. సాల్వ్ y ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ x² p⁴ అని ఇచ్చాడు. ఏ కాన్సెప్ట్ ఇది, సాల్యుబుల్ ఫర్ y అని ఇచ్చేస్తాడు ప్రాబ్లంలో. సాల్యుబుల్ ఫర్ y అంటే సాల్యుబుల్ ఫర్ y అన్న, సాల్యుబుల్ ఫర్ x అంటే x ఇచ్చేస్తాడు. అది కాబట్టి మీరు ప్రాబ్లం చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎలా చెప్పానో మీరు అలాగే చేయండి. ఫస్ట్ స్టెప్, y ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోమని చెప్పాను, xని మీరు డిపెండెంట్ వేరియబుల్గా తీసుకోవాలి. కొద్దిగా ఫాస్ట్గా చేస్తానమ్మా. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. dy/dx ఈజ్ ఈక్వల్ టు 2 uv ఫార్ములా u ఇంటూ d/dx ఆఫ్ v ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u.
ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే పిని మీరు ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకోమని చెప్పాను. వి అంటే పి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ప్లస్ సెల్ యువి ఫార్ములా లెక్కుంది. యు అంటే ఎక్స్ స్క్వేర్, పి పవర్ 4 అంటే 4 క్యూబ్ 4p క్యూబ్ డెరివేటివ్ ఇంటూ డిపి బై డిఎక్స్ యువి డాష్ ప్లస్ వి అంటే పి పవర్ 4 ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x. 2తో మల్టిప్లై చేయండి. డివై బై డిఎక్స్ని డైరెక్ట్గా పి తీసుకుంటున్నాను. 2తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను కాబట్టి ప్రాబ్లం కొద్దిగా స్పీడ్గా చేస్తాను. డిపి బై డిఎక్స్ ప్లస్ 2p ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4p క్యూబ్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p పవర్ 4x లేదా 2xp పవర్ 4 అయినా రాసుకోవచ్చు. ఈ ప్లస్ పి ఇటు సైడ్కి పంపించుకోండి అది మీకు మైనస్ పి అయితే అయింది. జాగ్రత్తగా చూడండి. 2x ఇంటూ డిపి బై డిఎక్స్ లేకపోతే 2p నుంచి పి పోతే ప్లస్ పి. ఓకే, ఒక స్టెప్ రాసుకోండి, ఏం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ప్లస్ 2p ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 4p క్యూబ్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p పవర్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ p ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 2x ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ 4p క్యూబ్ ఇంటూ డిపి బై డిఎక్స్ ప్లస్ 2p పవర్ 4x 2pలోంచి p పోతే ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. డిపి బై డిఎక్స్లో కామన్ తీసుకోండి ఏం మిగిలింది? 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ 4p క్యూబ్ ప్లస్ 2p పవర్ 4x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0. 2x అయితే కామన్ తీసుకోండి. ఇక్కడ మీరు 2x కామన్ తీసుకోండి. డిపి బై డిఎక్స్ 2x కామన్ తీసుకోండి. 1 ప్లస్ 2x పోయింది అంటే ఏం మిగిలింది? 2xp క్యూబ్ మిగిలింది ప్లస్ ఇక్కడ మీకు p కామన్ తీసుకోండి సరిపోద్ది. 2p క్యూబ్ x ప్లస్ 1. చూడండి, మీరు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. 2x అనేది దీనికి సంబంధం, డిపి బై డిఎక్స్ దీనికి సంబంధమ్మా, ఇది కాన్స్టెంట్ వాల్యూ. 1 ప్లస్ లేదా p ప్లస్, జాగ్రత్తగా చూడండి 1 ప్లస్ 2xp క్యూబ్ కామన్ తీసుకోండి. ఇంకా ఏం మిగిలింది ఈ ప్రాబ్లంలో? డిపి బై డిఎక్స్ ఇంటూ 2x ప్లస్ p ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మిగిలింది. అదేనా మిగిలింది? చూడండి, ఇక్కడ మీకు ప్రాబ్లం చెప్పిన విధంగానే రెండు ఈక్వేషన్లు అయితే వచ్చాయి. 1 ప్లస్ 2xp క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్డర్స్ రాసుకోండి. p ప్లస్ 2x ఇంటూ డిపి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫస్ట్ ఈక్వేషను, దీన్ని సెకండ్ ఈక్వేషన్గా తీసుకోండి. ఇంకా మీరు సాల్వ్ జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం నీట్గా. 1 ప్లస్ 2xp క్యూబ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, 1 ప్లస్ 2xp క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎన్నో ఈక్వేషన్ ఇది? ఈక్వేషన్ నెంబర్ 1 కదమ్మా. జాగ్రత్తగా p కనుక్కోండి నీట్గా. 2xp క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1. p క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు -1/2x. p కావాలా? -1/2x
2x హోల్ పవర్ 1/3. హోల్ పవర్ 1/3 అప్లై చేస్తే కదా 3 క్యాన్సిల్ అయ్యేది. నీట్గా మీరు ఎత్తుకొని పోయేసి ఇచ్చిన గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? గివెన్ ఈక్వేషన్ ఒకసారి మీరు రాసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ ఎక్స్ స్క్వేర్ p పవర్ 4. y ఈజ్ ఈక్వల్ టు 2x p ఎంత మైనస్ 1/2x హోల్ పవర్ 1/3 ప్లస్ ఎక్స్ స్క్వేర్ p ఎంత హోల్ పవర్ 4 మైనస్ 1/2x హోల్ పవర్ 1/3. అది మీకు ఫస్ట్ ఇది మీకు ఏ సొల్యూషన్, ఇది సింగులర్ సొల్యూషన్ రాస్తే సరిపోదు. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏం కనుక్కున్నాను? p ప్లస్ 2x ఇంటూ dp/dx ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ మీకు జనరల్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి. ఈక్వేషన్ నెంబర్ 2 నుంచి p ప్లస్ 2x ఇంటూ dp/dx ఈజ్ ఈక్వల్ టు 0. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2x ఇంటూ dp/dx. చూడండి, మీరు 2x ఇంటూ dp/dx ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మైనస్ నట్ సైడ్ పంపించుకోండి, మైనస్ p అయితే అయింది. 2/pని వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై చేస్తున్నాను. p టర్మ్స్ అన్ని pలో ఉండాలి. 1/x ఇంటూ dx మైనస్ అయితే ఉంది. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ 1/p ఇంటూ dp మైనస్ ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx. ఇంటిగ్రల్ 1/p ఫార్ములా log p మైనస్ ఇంటిగ్రల్ 1/x ఫార్ములా log x ప్లస్ సమ్ కాన్స్టెంట్ c ఉంటే అది జనరల్ సొల్యూషన్. అంతే. చూడండి, 2 log p అంటే m log a పవర్ m ఈజ్ ఈక్వల్ టు log c మైనస్ log x. పాజిటివ్ వాల్యూ ముందు రాస్తున్నాను. log a మైనస్ log p. log p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు log a/b. log క్యాన్సిల్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అప్లై చేసినప్పుడు p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c/x. p స్క్వేర్ వాల్యూని మీరు నీట్గా అయితే మీరు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? నీట్గా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. గివెన్ ఈక్వేషన్లో మీరు సబ్స్టిట్యూట్ అయితే చేసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఇదే కదమ్మా. y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ x స్క్వేర్ p పవర్ 4. చూడండి, p ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఇక్కడ? p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు c/x ఇన్ గివెన్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? ఇదో గివెన్ ఈక్వేషన్ ఇదే కదా. y ఈజ్ ఈక్వల్ టు 2xp ప్లస్ x స్క్వేర్ p పవర్ 4. ఓకేనా? ఇక్కడ p స్క్వేర్ ఉంది, ప్లస్ ఇటు సైడ్ పంపించుకోండి, మైనస్ x స్క్వేర్ p పవర్ 4ని ఇటు సైడ్ పంపించుకోండి ఈజ్ ఈక్వల్ టు 2xp. ఎందుకు? p అయితే మీరు డైరెక్ట్గా √c/xని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఇక్కడ p స్క్వేర్ ఉంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకుంటే సింపుల్గా వస్తాయి ఆన్సర్స్. మీరు ఎలా చేసినా వస్తాయి మా ఆన్సర్స్, ఏం ప్రాబ్లం అయితే లేదు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ y మైనస్ x స్క్వేర్ p పవర్ 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ p స్క్వేర్. ఇరుపక్కల నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే అప్లై చేశాను. y మైనస్ x స్క్వేర్
పీ పవర్ 4ని పీ స్క్వేరు హోల్ స్క్వేర్ రాసుకోండి. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x స్క్వేర్ పీ స్క్వేర్. చూడండి పీ స్క్వేర్ ఎంత వాల్యూ c/x కదా, నీట్గా సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ ఎక్స్ స్క్వేర్ c/x పీ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. హోల్ స్క్వేర్ అంటే 4x స్క్వేర్, పీ స్క్వేర్ అంటే c/x. చూడండి y మైనస్ ఎక్స్ స్క్వేర్ సి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఒక ఎక్స్ క్యాన్సిల్ పోతే 4cx అయితే మిగిలింది. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ పోతే y మైనస్ సి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4cx, విచ్ ఈజ్ అన్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్. ఎందుకు ప్రాబ్లంలో కాన్స్టెంట్లు వచ్చాయి కాబట్టి మీరు ఇలా అయితే చేసుకోవాలి. మీకు ప్రాబ్లమ్స్లో మీకు సాల్యుబుల్ ఫర్ వైలో మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీకు చెప్పే కాన్సెప్ట్ జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి చాలు. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.